చాలా మంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఈ సినిమా కలిసి వస్తుంది కాసేపు నవ్వుకోవడానికి అనే హ్యాపీనెస్ మొన్న పాటలో గానీ అంతకుముందు పాటలో గానీ మాకు అనిపించింది దురంధర్ లాంటి పెద్ద సినిమా తోటి క్లాస్ కి వెళ్ళడం ఎంతవరకు అన్న. దురంధర్ వేరన్న, కలెక్షనే సినిమా ఏం లేదు, అది ఓన్లీ కలెక్షన్ పరంగా చెప్పుకోవడానికి తప్ప దాంట్లో స్టోరీ లేదు, ఏం లేదు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఓకేనా, మనకు నైట్ షోలు వస్తారు, పోలీస్ సెక్యూరిటీ ఉంటది. పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఒక రెబల్ అన్నట్టు మనం రీసెంట్ గా చూసాం, ఓజీ చూసాం కదా, నైట్ షో ఎవరైనా వేసారా? చివరికి బాలయ్య సినిమా కూడా వేయలేదు. మరి అదేమంటారు రాజకీయం అంటారు. రాజకీయం అయినా కానీ ఒక్కదేమన్నా జరిగిందా? ఆయన ఎవరు మన అల్లు అర్జున్ గారి సినిమాకి అయిందని చెప్పేసి కొన్ని నైట్ షోలు బ్యాన్ చేశారు. ముఖ్యమంత్రి గారే చెప్పారు నైట్ సినిమాలు తెలంగాణలో ఏమని, కానీ వదిలేరా లేదా? మరి అది చాలు. అంటే బిగ్గెస్ట్ మూవీ కదా దురంధర్, దాంతో ఈ సినిమా పోటీ పడలేదు. హాల్ ఉంటాయమ్మా, ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమా హాల్లే తీసుకుంటారు. వారంలోనే కలెక్షన్ వచ్చేసింది. సినిమా మూమెంట్ బాగుంది అనుకో, ఇంకో వారం పొడిగిస్తారు, లేకపోతే రాంగ్ అన్న. ఓజీ కన్నా ఇది చాలా బాగుంది. రెండు పాటలు, ఆయన ఫైట్లు గానీ, గబ్బర్ సింగ్ మళ్ళీ కనపడ్డా అన్న ఫీలింగ్ మాకు కలిగింది. అంటే ఇంతకు ముందు వచ్చిన హరీష్ శంకర్ అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ కావచ్చు, ఆ మూవీ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి ఇప్పుడు ఇంకోసారి హరీష్ శంకర్ అండ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్ గురించే మాట్లాడాలి అనే రేంజ్ లో ఉండబోతుందా ఆ మూవీ? కంపల్సరీ అండి. ఎందుకంటే రీసెంట్ గా శంకర్ గారు కూడా ఒక ప్రెస్ మీటింగ్ లో పెట్టారు. ఓకేనా, ఈ విషయం గురించే మాట్లాడారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడ్డారు, అటు రాజకీయ పరంగా కానీ చాలా చాలా ఇబ్బంది పడ్డారు ఈ సినిమా. కానీ మమ్మల్ని నైట్ పోర్ట్ కూడా ఈ సినిమా షూటింగ్ జరిగినాయి అని కళాఖండగా చెప్పారు. సో ఎంతవరకు కలెక్ట్ చేస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 5,000 ఆ మధ్యలో ఇద్దాం నేను అనుకుంటున్నాను. 5,000 అదే అన్న, 500 దగ్గర నుంచి 1,000 దాకా మధ్యలో వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ.